కర్రోడు చేసిన పనికి మనం చేస్తుంటే ఈ పాటికి ఐఎస్ ఆఫీసర్లు కూడా అయ్యాం. ఈడు చూడండి ఏకంగా షూని కోసి పడేశాడు. ఆ ఆన్సర్లు అక్కడ పెట్టి అంతలోకి సార్ వచ్చేలాగా చూడండి. సార్ కింద తొంగి చూస్తాడు. అక్కడేముందిరా మామ, వెనక చేయి పెడితే వెనక ఏమీ లేదు, కింద తొంగి చూశాడు. చైనీస్ మొహమ్మోడు చూడండి ప్లాస్టిక్ చైన్ పెట్టి దాంట్లో ఎగ్జామ్ అయితే రాస్తాడు. అలాగే తొండ మొహమ్మోడు వస్తాడు, పాపం ఆ టయానికి ఏమీ దొరకదు, ఆ మళ్ళా పోతాడు ఏమీ లేదనుకోని. పాపం తాబేలు మొహమ్మోడు చూడండి షర్ట్ లోపల ఆన్సర్ రాసుకొని వస్తాడు. మళ్ళీ ఈ తొండ మొహం వచ్చి వెనక్కి చూస్తాడు, పాపం అక్కడ ఏం దొరకదు. ఈ కప్ప మొహం అయితే ఏకంగా రబ్బర్ బ్యాండ్ లో పెట్టింది. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అసలు లోపల ఎగ్జామ్ హాల్ లోపల ఒకడు ఉంటాడు, బయట ఒకడు ఉంటాడు. లోపల నుంచి ఒకడు హెల్ప్ చేస్తాడు, ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. అలాగే తొండమోహన్ వచ్చి చూస్తూ ఉండగా పాపం అర్థం కావట్లేడేమో పైన రాస్తాడు. అక్కడి నుంచి అయితే హెల్ప్ చేస్తారు. అలాగే అతనికైతే ఇప్పుడు ఈగైతే తగులుతుంది వ్యాన్లో ఉన్న అతనికి. ఇక్కడ ఈడేం చేస్తాడు, ఇంక మొత్తం ఇట్లా పారబోస్తాడు. అలాగే షాక్ అయిపోతాడు మొత్తానికి. ఏం చేస్తారు అసలు ఎగ్జామ్ రాకుండా ఇట్లా చేస్తారు నాకని.